నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఆడవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మునుపట్లాగా కాకుండా, అంటే వంటింటికే పరిమితం కాకుండా పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చాలా చక్కగా చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు అన్ని రంగాల్లో కూడా. దాంతో ఉద్యోగ అండ్ అట్లాగే ఉపాధి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటున్నాయనే చెప్పాలి. కానీ కాయిన్కి ఇదంతా ఒక సైడ్ మాత్రమే. ఉద్యోగ వేటలో మహిళలు వెనకబడుతున్నారు కొంతమంది. అట్లనే చాలామంది ఒకసారి పెళ్ళైనా లేకపోతే ఆ తర్వాత పిల్లలు వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం మానేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి ఉద్యోగంలోకి మళ్ళీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎటు నుంచి ఏ విధంగా వెళ్ళాలో తెలియక చాలా చిక్కుల్లో ఉంటూ ఉంటారు. అంతేకాదు కొంతమంది వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు చక్కటి ఉద్యోగాలు రావాలి అని తమని తాము ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఎట్లాగో తెలియక ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డం చూస్తూ ఉంటాం. చాలామంది మహిళలు మన చుట్టుపక్కల చాలామంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు మహిళలకి ఈనాటి కాలంలో, నేటి కాలంలో ఎటువంటి ఉద్యోగాలు అవైలబుల్గా ఉన్నాయి, ఏ విధమైన క్వాలిఫికేషన్స్కి ఎటువంటి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మనం చక్కగా సక్సెస్ అవ్వచ్చు, మన కాళ్ళ మీద మనం ఇండిపెండెంట్గా ఉండొచ్చు వంటి విషయాలన్నీ ఈనాటి కార్యక్రమంలో సమగ్రంగా తెలుసుకుందాం. మరి వీటన్నిటి గురించి తెలియచేయడానికి మనతో పాటు మన గైడ్ కార్యక్రమంలో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కెరీర్ గైడ్ మేజర్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సార్ మనం నిన్నటి గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే సో దట్ అది మన వ్యూవర్స్ కి చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి, మోటివేషన్ అవ్వాలి అనే ఉద్దేశంతో. సో గ్రూప్ 1లో ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ కష్టం నిజంగానే చాలా కష్టం, ఇంట్లో పని చేసుకుంటూ ఇవన్నీ చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో తెలియజేస్తారా సార్ ఎంతమంది మహిళలు ఉన్నారు గ్రూప్ 1 రిజల్ట్స్ లో? మనకి చూసినట్లయితే అండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు, స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటాం వీటిని. అంటే ఒక డిఎస్పీగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఐపీఎస్ అవుతారు, డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఐఏఎస్ అవుతారు. అవి చూసుకుంటే మనకు 33.5% రిజర్వేషన్ అనేటువంటిది మహిళలకు 33% ఇచ్చారు. అయితే చాలామంది మహిళలు, ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా మీరు చూస్తే మహిళ అండి, రైట్, ఫస్ట్ ర్యాంకర్ కూడా. సో వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లోనే వచ్చారు, ఇటు 33% రిజర్వేషన్ తీసుకున్నారు. దే గాట్ ఎ వెరీ డీసెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్. అయితే అందులో మనం చూసినట్లయితే ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ, నేను గైడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళలో కూడా చూస్తే జస్ట్ ఇలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఆల్మోస్ట్ ఆల్ 10 సంవత్సరాల క్రితం వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజెస్ చేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండగా ఆ టైంలో వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వింటూ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు డిప్యూటీ కలెక్టర్లు గాను, డిఎస్పీలు గాను, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు గాను, అలాగే జైల్స్ డిఎస్పీలు గాను, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు గాను అనేక మంది మహిళలు వాళ్ళు చదువు వదిలిపెట్టి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు గృహిణిగా కొనసాగుతూ మళ్ళీ అగైన్ రీస్టార్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో మళ్ళీ ప్రారంభం నుంచి చదువుకుంటూ గ్రూప్ 1 సాధించారండి. ఈరోజు మోర్ దాన్ 33% ఉన్నారు మనకి. సో ఇట్స్ ఎ రియల్లీ వెరీ గ్రేట్ థింగ్. అంటే ఒకసారి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా సరే అచీవ్ చేయగలుగుతారు. అలాగే సిడిపిఓ, మా సిడిపిఓ పిల్లల్ని కనుక చూసినట్లయితే ఐ హావ్ సీన్ వన్ మోర్ స్టూడెంట్, అర్చన. తను ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ పిల్లలు ఐ థింక్ నౌ ఎల్డర్ సన్ ఈస్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వెళ్తున్నాడు వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు భోపాల్లో జాయిన్ అయ్యాడు. ఆవిడ కోర్టులో ఆల్రెడీ క్లర్క్గా జాబ్ చేస్తుంది, గృహిణిగా ఉంది, ఆల్రెడీ కోర్టులో క్లర్క్గా ఉద్యోగం చేస్తుంది, పిల్లలేమో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆమె మళ్ళీ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. షీ ఈస్ బికమ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈక్వలెంట్ టు గ్రూప్ 1 అండి. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అంటే ఒకసారి వాళ్ళు డిసైడ్ అయితే ఎలాగన్నా సరే మేము మంచి స్థానంలో ఉండాలి, ఇటు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్గా మారాలి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్గా మారాలి. ఇలా వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి ఒక గైడెన్స్ అనేటువంటిది, ఇప్పుడు మన గైడ్ కార్యక్రమంలో ఇచ్చేది మన గైడెన్స్. సో ఒక గైడెన్స్ అనేటువంటిది వాళ్ళకి తోడయింది అంటే వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారండి. మన కళ్ళ ముందే ఎంతోమంది మహిళలు ఉన్నారండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది ఆల్ ద గ్రూప్ 1 విన్నర్స్ హూ సక్సీడెడ్, ఎస్పెషల్లీ ద ఉమెన్ క్రీడ్ 33% రిజర్వేషన్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి జెండర్ బయాస్ని దాటి వాళ్ళు
గ్రూప్ 1 ఉద్యోగం సాధించినటువంటి మహిళామణులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. బాగుంది సార్. సార్ అంటే ఈ విషయం మాట్లాడుకుంటే కనుక వర్కింగ్ ఫోర్స్లో మహిళల యొక్క పార్టిసిపేషన్ పెరిగింది అని చెప్పొచ్చు. మటుకు ఇప్పుడు పెరిగింది, కానీ వాళ్ళ వర్కింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కొంచెం తక్కువగానే, అంటే మెన్తో పోల్చుకుంటే విమెన్ తక్కువగానే ఉన్నట్టు నాకు అనిపించింది. అది కరెక్టేనా సార్? ఎక్స్పర్ట్ కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఏంటి అంటే మనం 33% అనేటువంటిది ద పర్సంటేజ్ అనేటువంటి చూస్తే అది రిజర్వేషన్ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు కంపీట్ ఇన్ ఓపెన్ ఆల్సో. దిస్ 33 ప్లస్ ఓపెన్, ఈ రెండు కలిస్తే 50% ఉండాలి, కానీ 50% అయితే వాళ్ళు లేరు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా కొన్ని రంగాల్లో డిఫెన్స్ రంగాల్లో కానీ లేకపోతే ప్రైవేట్ రంగంలో కానీ, ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా మనకి 33% కూడా లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు ప్రైవేట్ రంగంలో. ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో ఒక 10 మంది మాత్రమే లేదా 15-20 మంది మాత్రమే ఉమెన్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఉంటున్నారండి. అంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. ఇటు డిజార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు, ప్రైమరీ సెక్టార్లో ఉన్నారు, సెకండరీ సెక్టార్లో ఉన్నారు, టెరిషరీ సెక్టార్లో ఉన్నారు. అయితే వీళ్ళ పర్సంటేజ్ అనేది ఇప్పుడు మనం ఏంటంటే ఎంప్లాయీస్ అంటే సర్వీసెస్ సెక్టార్ గురించి మనం మాట్లాడుతున్నాం, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అండి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ వర్కింగ్ ఇన్ డిజార్గనైజ్డ్ సెక్టార్ అండ్ ప్రైమరీ సెక్టార్ అండి. అసంఘటిత రంగంలోనో అలాగే వ్యవసాయ రంగమైన ప్రాథమిక రంగంలోనూ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. కానీ మన పర్సంటేజ్ పెంచవలసినటువంటి అవసరం ఎక్కడ ఉంది అంటే ఇటు టెరిషరీ సెక్టార్లో సర్వీసెస్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సర్వీసెస్ సెక్టార్లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేటువంటిది పెరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ది పాపులేషన్. ఈవెన్ మనం చూస్తే కనుక మనం సెన్సస్ తీసుకోలేదు 2011 తర్వాత మనం సెన్సస్ తీసుకోలేదు. ఒకవేళ కనుక మనం సెన్సస్ తీసుకుని మనం ఓకే NFHS సర్వే తీసుకుందాం అండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వారి యొక్క ఆ రిపోర్ట్ 6th రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే, పోనీ 5th రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఉన్నారు, ఈక్వల్ ఉన్నారు, ఎక్సీడ్ కూడా అయ్యారు. దిస్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ సెన్సస్ హిస్టరీ అండి. సెన్సస్ హ్యాస్ టు కన్ఫర్మ్ దట్. అంతే, అన్ఫార్చునేట్లీ కోవిడ్ కారణంగా మనకి సెన్సస్ రిపోర్ట్స్ అనేటువంటివి రాలేదు. అటువంటిది మరి 50% ఉన్నప్పుడు వర్క్ ఫోర్స్ కూడా 50% ఉండాలి కదా. అవును. అంటే ఇప్పటికీ కూడా ఆ లిటరసీ విషయంలోని 100% లిటరసీ అనేటువంటిది రాలేదు. ఒకవేళ 100% లిటరసీ వచ్చినా సరే ఇప్పటికీ కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇప్పుడు అప్పర్ క్లాస్ తీసేద్దాం అండి, అప్పర్ క్లాస్ రిచ్ పీపుల్ తీసేద్దాం, అప్పర్ మిడిల్ క్లాస్ తీసేద్దాం, జనరల్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అండ్ పూర్ పీపుల్, వీళ్ళ పర్సంటేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా పేరెంట్స్ యొక్క టార్గెట్ ఓకే డీసెంట్గా చదివిద్దాం, పెళ్లి చేసి పంపించేద్దాం. అంటే ఇప్పటికీ కూడా మహిళలు అనేసరికి మ్యారేజ్ ఇస్ ద మెయిన్ ఫోకస్ అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. అయితే డబ్బులు కూడా సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు, డబ్బులు సేవ్ చేయడం, లైఫ్ లాంగ్ సేవింగ్స్ అన్ని కూడా మ్యారేజ్ స్పెండ్ చేయాలి మళ్ళీ. అయితే మనకి 90s తర్వాత కనుక చూసుకున్నట్లయితే 1990s తర్వాత ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, ఎల్పిజీలు వచ్చిన తర్వాత ఈ ఉమెన్ పార్టిసిపేషన్ అనేటువంటి పెరిగింది, జెండర్ బయాస్ అనేటువంటి కొంతమంది దగ్గర జరిగింది. కానీ ఇది మాత్రం ఓన్లీ ఆ యొక్క అప్పర్ మిడిల్ క్లాసు, జనరల్ మిడిల్ క్లాస్ విషయంలో జరుగుతుంది. కానీ లోయర్ మిడిల్ క్లాసు అండ్ ఆ యొక్క పేదరికపు రేఖకు దిగున ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఇప్పటికీ కూడా ఫోకస్ ఏంటి అంటే డిగ్రీ అవుతున్నప్పుడు మ్యారేజ్ చేసేయడం. లేకపోతే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మనకి ఆ యొక్క 30% గర్ల్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండా పెళ్లిపేటలు ఎక్కుతున్నారండి. సో ఆ విధంగా కనుక చూస్తే చైల్డ్ మ్యారేజెస్ తగ్గినప్పటికీ కూడా 0 అయినాయని మనం చెప్పలేకపోతున్నాం. అలాగే ఈ లిటరసీ అనేటువంటిది పెరిగినప్పటికీ కూడా ఈ వర్క్ ఫోర్స్ అనేటువంటిది పెరిగిందని మనం చెప్పలేకపోతున్నాం. సో దేర్ హ్యాస్ టు బి సమ్ ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్టు చదువుకోవాలని ఉంటుంది, అవకాశం ఏమో మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇనీషియల్గా ఫస్ట్ 10 years దే విల్ బి వెరీ బిజీ విత్ దేర్ ఫ్యామిలీ లైఫ్ అండి. ఆ తర్వాత కాస్త టైం దొరికింది అంటే వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుంచి అప్పుడు కాస్త టైం దొరుకుతుందండి వీళ్ళకి. దట్ ఈస్ ద టైం జనరల్లీ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు దే రీస్టార్ట్ దేర్ స్టడీస్ అండి. ఆ విధంగా నేను చూశాను. అండ్ దే షుడ్ గెట్ ద రైట్ ఆపర్చునిటీ ఆల్సో అండి. ఆ ఆపర్చునిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా. అవును సార్. సో
అంటే ఇట్లా స్టార్ట్ అయ్యే వాళ్ళని మీ ఎక్స్పీరియన్స్ లో చూసాను అన్నారు కదా సార్. సో వాళ్ళందరూ వాళ్ళ ఆర్డ్స్ కి అగైనెస్ట్ గా చాలా కష్టపడాలి. సో కొత్త అభ్యర్థులతో కూడా పోటీ పడాలి. వాళ్ళు చెప్పాలంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చిన వాళ్ళతో కూడా పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ ఉండాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి సార్? యా, వెరీ రైట్ పాయింట్ అండి. ఐ థింక్ ఎవరైనా సరే ఈ ప్రోగ్రాము మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వాళ్ళు ప్లీజ్ నోట్ డౌన్ అండ్ కంపల్సరీ. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ అర్హత మార్కులు సాధించడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఉన్నటువంటి వాళ్ళు ద బెస్ట్ లాట్ మీరు అయి ఉండాలి. అంటే ఎటువంటి వాళ్ళతో మీరు కంపీట్ చేస్తున్నారు? ఇప్పుడే జస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ నాలెడ్జ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏ ప్రశ్న అడిగినా సరే టక్కా 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 సమాధానం చెప్తారు. వీళ్ళకి ఆశ్చర్యం ఏంటి అంటే, టు బి వెరీ ఫ్రాంక్, విమర్శించడం అని కాదు కానీ నువ్వు గ్రాడ్యుయేషన్లో ఏం చదువుకున్నావు అంటే సబ్జెక్టుల పేర్లు చెప్పలేరండి. స్పీడ్ పికప్ కొంచెం కష్టం. అంటే డెఫినెట్లీ అంటే స్లో ఉంది, లెర్నింగ్ స్లో అయిపోయింది, మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి? మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆ యొక్క బేస్, ఎప్పుడు కూడా నేను ఒకటే అంటాను, గో బ్యాక్ టు ది బేసిక్స్. బేసిక్స్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరైనా సరే మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లేదా ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ సిడిపిఓ, ఈఓ లాంటి ఉద్యోగాలు సాధించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, రూల్ నెంబర్ 1, గో బ్యాక్ టు ది బేసిక్స్. అంటే ఏంటి? 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సైన్స్, సోషల్ పుస్తకం మళ్ళీ అండర్లైన్ చేసుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ నోట్స్ రాసుకుంటూ కంపల్సరీ చదవాలండి. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, మీరు అసలు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? డిసైడ్ ద టార్గెట్. గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? సిడిపిఓకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఫస్ట్ టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, ఫోకస్. దానికి సంబంధించినటువంటి ఆయుధాల సమీకరణ జరగాలి. అంటే ఏంటి? సిలబస్ ఏంటి, రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి, వీటిని అన్నింటినీ గ్యాదర్ చేసుకోవాలండి. చదవడం కూడా ఎలా చదవాలి అంటే, ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ మనం బాగా చేస్తున్నాం, ఆల్జీబ్రాలోకి ఫస్ట్నే వెళ్ళిపోతామండి. మనం వెళ్ళలేదు. ఆల్జీబ్రా అంటే గుండి గాబరా అంటారు వీళ్ళు, ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఉన్నది. ట్రిగనోమెట్రీ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళారు. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? 2వ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అంటే బేసిక్స్ నుంచి అండి. ఇప్పుడు కూడా మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, ఎందుకంటే నేర్చుకునేటప్పుడు మనమేం సిగ్గుపడకూడదండి. నేర్చుకునేటప్పుడు యూ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ టు లెర్న్. సో ఆ విషయంలో బేసిక్స్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆ యొక్క సోషల్లో కానీ, సోషల్ ఎస్పెషల్లీ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, సోషియాలజీ. సైన్స్ దగ్గరికి వచ్చేసరికి న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ 10th క్లాస్ వరకు సరిపోతుంది. ఒక్కసారి ఇది పూర్తి అయిన తర్వాత ఇంటర్మీడియట్లో అగైన్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ ఇవి చదువుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత తెలుగు అకాడమీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పుస్తకాలు. ఇలా మీరు సిస్టమేటిక్గా చదువుకుంటే కనుక ఫౌండేషన్ బాగా ఉంటుంది. బుక్స్ గ్యాదర్ చేసుకున్నారు. బుక్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత గైడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాత్ ఫైండర్ ఒకరు ఉండాలి, చెప్పేటువంటి వాళ్ళు ఒకరు ఉండాలి. అయితే మీ పిల్లలే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నారు, వాళ్ళకు పోటీగా మీరు పుస్తకాలు పెట్టుకుని చదువుకోవాలి. అంటే వాళ్ళు చదవాలి, మీరు చదవాలి. అంటే ఏం చేయాలి? మీరు కాలేజీలకు వెళ్ళలేరు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేరు. సో ప్రజల వద్దకు పాలన అన్నట్టు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు, లేకపోతే మీ ఇంటి దగ్గరే ఈ కోచింగ్ సెంటర్లు అనేటువంటి రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఆన్లైన్ కోచింగ్. అండి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్లో వినూత్నమైనటువంటి చేంజెస్ వచ్చినాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగైతే డెవలప్ అయిందో, లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ ఆల్సో డెవలప్డ్ అండి. లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ మీరు ఏం చేయాలి? ఆన్లైన్లో ఏదో ఒక కోచింగ్ సెంటర్లో ఆ గైడెన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చెప్పేటువంటి గైడెన్స్ అనేది. అలాగే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఆన్లైన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మీరు పాల్గొంటున్నటువంటి ప్రోగ్రామ్ని లైవ్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని లైవ్ అంటారు. ఇలాగే జూమ్ యాప్లో కానీ లేకపోతే గూగుల్ మీట్లో కానీ మీరు ఆ యొక్క లైవ్ క్లాసెస్ అనేటువంటివి క్లాస్ రూమ్లో ఉంటే ఎలాగైతే వింటారో అలా లైవ్గా చెప్పేటువంటి ఆ ఫ్యాకల్టీలు, కోచింగ్ సెంటర్లు చెప్పేటువంటి కోచింగ్ తీసుకోవాలి.
తర్వాత రికార్డింగ్ అండి. రికార్డింగ్ అంటే ఏంటి? ఇలాంటి ఒక స్టూడియోలోని క్లాసెస్ రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఆ యాప్లోకి కనుక వాళ్ళు పర్చేస్ చేసుకుని కొనుక్కున్నట్లయితే వాటిని క్లాసెస్ అనేటువంటివి చూడొచ్చు, పదే పదే చూసుకోవచ్చు. ఈజ్ ద సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్, ద ప్రిపేరింగ్ దీస్ బుక్స్. ఈ నోట్సెస్ ఏదైతే ఉన్నాయో నోట్సెస్ అనేటువంటి రాసుకోవడం, ఇటు కోచింగ్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేసి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు డెడికేటెడ్గా కనుక ప్రిపేర్ అయినట్లయితే అనుకున్నటువంటి ఉద్యోగం సాధించవచ్చండి. ఈ టెక్నిక్స్ అనేటివి పాటించాలి. దానితోడు న్యూస్ పేపర్ రూల్ నెంబర్ 5 ఏంటి అంటే న్యూస్ పేపర్. మీరు న్యూస్ పేపర్ అనేటువంటిది డైలీ చదవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. రీజనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి మనం ఖచ్చితంగా చదవలసి ఉంటుంది. ఆ విధంగా చదువుకున్నది నోట్స్ రాసుకుంటే కనుక బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎవరో ఒకరి యొక్క గైడెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ. కాబట్టి ఇది అసాధ్యమైతే నేను అన్నాను. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో 6 నెలలు పడుతుందండి. మామూలుగా ఒక అప్పుడే పాస్ అయినటువంటి వాళ్ళకి 6 నెలలు పడితే వీళ్ళకి సంవత్సరం పడుతుంది. అసాధ్యమైతే కాదు. అండ్ వాళ్ళతో పాటు భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఇంకా చెప్పాలంటే దే హ్యావ్ సీన్ లైఫ్ వెరీ లెస్, దీస్ పీపుల్ హ్యావ్ సీన్ లైఫ్ వెరీ హై. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఫ్రెష్గా ఉంది. సో వీళ్ళు దే హ్యావ్ టు ఫ్రెషన్ ద నాలెడ్జ్. ఈ యొక్క హౌస్ వైఫ్స్ లాట్ అనేటువంటిది. కాబట్టి పునఃప్రారంభించడం, రీస్టార్ట్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. రీస్టార్ట్ చేయాలి, డిసైడ్ అవ్వాలి, మీరు ఏం సెట్ చేసుకోవాలి, ఫోకస్ చేయాలి, టైం టేబుల్ సెట్ చేసుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్, మీరు చెప్పినట్టు ఆన్లైన్ క్లాసెస్ గురించి ప్రస్తావించారు. మరి ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ అంత ఎఫెక్టివ్గా ఉంటాయా? ఎస్. ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే ఆఫ్లైన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఆఫ్లైన్ కనుక ఏంటి అంటే ఇలా డైరెక్ట్గా మాట్లాడచ్చు. డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ అనేటువంటిది నేరుగా చేరుతుంది. అండ్ మీరు ఒక 2 గంటల సేపు కూర్చోవాలంటే అలా కూర్చుని యు ఆర్ బార్న్ టు లిజన్ టు దట్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ వాయిస్, యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ అండ్ ఎస్సిమిలేటెడ్. ఆ యొక్క నేర్చుకోవడం అనేటువంటి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు హైదరాబాద్ రావాలి, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, చదువుకోవడానికి ఫీజు కట్టాలి, హాస్టల్లో ఉండడానికి నెలకు 10,000 కట్టాలి, సంవత్సరానికి 1,20,000. నువ్వు చదువుకోవడానికి ఏమో 25,000, 50,000 కడుతున్నావు. అండ్ అక్కడ నువ్వు హాస్టల్లో ఉండడానికి ఏమో 1,50,000 కడుతున్నావు అండి. అండ్ మీకు తెలుసు ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేటువంటివి పొరపాటున కనుక డిలే అయినాయి అంటే ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే 5 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాలండి. అదే కనుక నువ్వు ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్నట్లయితే ఈ యొక్క హాస్టల్ ఫీజు మంత్లీ 10,000 రూపీస్ సేవ్ అయింది. మరి ఆన్లైన్లో ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఆన్లైన్లో మీరు కనుక కమిటెడ్గా ఉంటే డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయొచ్చండి. కమిటెడ్గా ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటా డిసడ్వాంటేజు? ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్నారంటే లెక్చరర్ ఎదురుగా ఉంటాడు, ఫ్యాకల్టీ, నువ్వు మాటికి బయటికి వెళ్ళి రావడం అనేటువంటిది ఉండదు. కమిటెడ్గా కూర్చుంటావు, చదువుతావు. అదే ఇంటి దగ్గర ఉన్నావంటే అత్తగారు లేకపోతే తోటికోళ్ళలో లేకపోతే పిల్లలో ఎవరొకరు మంచినీళ్ళు తీసుకురా, ఈ పని చేయి ఆ పని చేయి అంటే ఈ ఫోన్ ఇక్కడ పెడతారు, మళ్ళీ లోపలికి వెళ్తారు. అంటే కమిట్మెంట్ మీరు అది కనుక ఓవర్కమ్ చేయగలిగితే ఆన్లైన్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2 అవర్స్ క్లాస్ చెప్తున్నారు సార్ అంటే మీరు ఆ 2 అవర్స్ కమిటెడ్గా 1 అవర్ కమిటెడ్గా అక్కడ కూర్చుని వినాలి. అప్పుడు మీరు ఆ యొక్క దీనివల్ల ఏమవుతుందండి, మీకు మంత్లీ 10,000 రూపీస్ సేవ్ అవుతుంది. రెండోది ఆన్లైన్లో జరిగినటువంటి లైవ్లో వింటున్నారు కదా, ఆ వింటుందంతా కూడా రికార్డింగ్ ఉంటుందండి. అంటే రెండోసారి మీరు వినొచ్చు. మీకు ఎప్పుడో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు రివిజన్ షార్ట్ టర్మ్ బ్యాచ్ కింద ఆఫ్లైన్కి వచ్చారనుకోండి, ఓవర్కమ్ అయిపోయింది ఆ ప్రాబ్లం కూడా. సో నన్ను అడిగితే ప్రజెంట్ సినారియోలో ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్. కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ ప్రిఫర్ ఆన్లైన్, ఐ రికమెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండి. సో బాగుంది సార్, ఇదంతా బాగుంది. కానీ ఇప్పుడు కొత్త అభ్యర్థులకైతే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అదేంటంటే వాళ్ళకి ఏం పని ఉండదు, దాని మీదే కూర్చుని ఫోకస్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయితే అన్ని రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటాయి, దానికి తోడు ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఏం చెప్తారు సార్, అంటే మొత్తం బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి? చాలా ఉపయోగపడేటువంటి క్వశ్చన్ అండి ఇది వాళ్ళకి.
కారణం ఏంటి అంటే ఒక ప్రణాళిక అనేటువంటిది కనుక సిద్ధం చేసుకున్నట్టయితే ఈ సమస్యను మీరు చెప్పినటువంటి సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ అండి తెలుసు, స్టూడెంట్స్ అంటే అమ్మ పని చేయమన్నా వంటగది వాళ్ళకి ఫారిన్ కంట్రీ లాంటిది, వెళ్ళరు, వంటగదిలోకే వెళ్ళరండి ఈ పిల్లలు. మొత్తం మమ్మీ నేను చదువుకుంటున్నాను మమ్మీ, ఆ 10వ తరగతిలో ఏం సమాధానం చెప్పింది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా అదే సమాధానం చెప్తా, అమ్మో బిడ్డ చదువుకుంటుంది కదపద్దు, వీళ్ళు కూడా పాపం వదిలేస్తారు. కానీ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి హౌస్ వైఫ్ అండి ఫ్యామిలీ మేనేజ్మెంట్ చేయాలి, భర్తను మేనేజ్ చేయాలి, అత్తగారిని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలండి. ఇంతమందిని మేనేజ్ చేస్తున్నప్పుడు ఆమెకి నిజంగా టైం షెడ్యూల్ అనేటువంటిది చాలా ఇబ్బందిగా. అయితే దాన్ని ఏం చేయాలంటే ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటే గనక, ఒక టైం పంక్చువాలిటీ కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక వాళ్ళని ఖచ్చితంగా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు ఎవరైనా మా పిల్లలు ఉన్నారంటే నేను తెల్లవారుజామున 5:30, 6 గంటలకు రమ్మని చెప్తానండి. వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చేది ఏంటి అంటే, సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు సార్, మేము ఎలాగా 6 గంటలకు వస్తాం అనుకున్నారు ఏంటంటే, అమ్మ నువ్వు ఎప్పుడన్నా విన్నావో లేదో తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకు లేచే ఆప్షన్ ఉంటుంది తెలుసా అని చెప్తాను. సో వాళ్ళకి 3 గంటలకి 4 గంటలు లేవమంటానండి నేను. లేచిన తర్వాత నువ్వు ఏదైతే మీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటున్నావో, వంట చేయాలనుకుంటున్నావో అదంతా కూడా నువ్వు 5:30, 6 o'clock లోపల నువ్వు పనులు పూర్తి చేసుకుని నువ్వు డెడికేటెడ్గా ఆ 6 o'clock to 7 o'clock టైం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసే నా క్లాసెస్కి. తర్వాత నీ పనులు నువ్వు వెళ్ళిపో. తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆల్రెడీ పొద్దున్న వంట చేస్తావు, ఇల్లంతా చక్కబెట్టేసి 10 గంటలకు మొదలుపెట్టు, 1 గంట వరకు 3 గంటలు నేను కదిపేవాళ్ళు లేరు. మార్నింగ్ చదువుకున్నదంతా రివైజ్ చెయ్యి, అయిపోయింది. సరే లంచ్కి పిల్లలు వస్తారు, భర్త వస్తారు, వాళ్ళని చూసుకున్నారు, ఓకే 2 o'clock 3 o'clock పని చేశారు. అరే తెల్లవారుజామున లేచే ఒకటి ఒక అరగంట నిద్రపో, ఏం నష్టం లేదు. తర్వాత మళ్ళీ 1.5, 2 గంటలు నీకు టైం ఉందిగా, ఆ టైంలో మళ్ళీ చదువుకోవడమో లేదా ఈవినింగ్ కావాల్సిన పనులు పూర్తి చేసుకోవడమో మేనేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 7 o'clock క్లాస్ పెడతానండి నేను, 7:30 పెడతాను, 7:30 to 9. నేను చెప్తా 7:30కి ముందన్న పనులు పూర్తి చేసుకోండి, లేకపోతే తర్వాత అన్న పూర్తి చేయండి, తర్వాత కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందే చేసేయమని చెప్తాను. సో 7:30 to 9 నాకు ఇచ్చేసేయండి ఆ టైం, మళ్ళీ చదువుకోండి. సో మార్నింగ్ 1.5 చదివిస్తున్నాను, ఈవినింగ్ 1.5 చదివిస్తున్నాను, 3 గంటల సేపు చదివిస్తున్నాను. నువ్వు 3 hours పాటు నువ్వు ఒక 6 నెలల సంవత్సరం పాటు చదివావంటే నీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఈ మధ్యలో కూడా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు కదా. అంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ ప్లానింగ్, ప్లానింగ్ అని ఒక మంచి ప్లానింగ్ వేసుకోవాలి. హౌస్ వైఫ్స్ ఒక డిఫరెంట్ టైం టేబుల్ వేసుకోవాలి, స్టూడెంట్స్ ఒక డిఫరెంట్ టైం టేబుల్ వేసుకోవాలి, ఎంప్లాయీస్ అంతకంటే డిఫరెంట్ టైం టేబుల్ వేసుకోవాలి. ఇలాగ వాళ్ళు టైం టేబుల్ వేసుకుని డైలీ షెడ్యూలు, వీక్లీ షెడ్యూలు, మంత్లీ షెడ్యూలు ఇలాగ కనుక వీళ్ళు పెట్టుకున్నారంటే అద్భుతంగా సమస్యను ఓవర్కమ్ చేస్తారండి. వాళ్ళతో పోటీ నేను చెప్పాను, ఇంత అర్చన కన్నా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు కదా. అర్చన ఈజ్ ఏ హౌస్ వైఫ్, అగైన్ an employee, and she attended my online classes as well as offline classes. So she managed the time. సో ఇలా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారండి మనకి. అంటే మనకి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చండి. ఓకే సార్, కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? చాలామంది కొన్ని రోజులు చేసి ఆపేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో హౌ మచ్ కన్సిస్టెన్సీ ప్లేస్ అ కీ రోల్ ఈ ప్రోగ్రాంలో? అసలు ఇది ఒక రకంగా చెప్పాలంటే అండి, మీరు చూశారు క్రికెట్ చూశారు, 2020 గేమ్ ఆడినప్పుడు ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేయాలి. అలాగే 1 day క్రికెట్ ఆడినప్పుడు ఒక రకమైనటువంటి గేమ్ ప్లే చేయాలండి. అలాగే టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఒక రకమైనటువంటి గేమ్ ప్లే చేయాలి. ఇప్పుడు 2020 వచ్చిన ప్రతి బాల్ని కూడా బౌండరీకి పంపించడానికి ప్లేయర్ యొక్క ఇది అండ్ మినిమం కొట్టేయాలి, మ్యాక్సిమం కొట్టేయాలి, స్కోరు హైయెస్ట్ స్కోర్ కొట్టేయాలి, అది స్ట్రాటజీ. ఇక్కడ ఒక బాల్ డిఫెన్స్ ఆడాలి, 1 dayలో ఒక బాల్ డిఫెన్స్ ఆడాలి, ఒక బాల్ని పంపించాలి, వికెట్ కోల్పోకుండా ఉండాలి. ఇంకా టెస్ట్ మ్యాచ్ అండి, వాళ్ళు 6లు 4లు కొట్టవలసిన అవసరం లేదు, ఆడుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు మన ప్రిపరేషన్ టెస్ట్ మ్యాచ్ లాంటిదండి. మీరు అన్నారు చూడండి కన్సిస్టెన్సీ ఎక్కువ కావాల్సింది దేనికంటే టెస్ట్ మ్యాచ్కి. ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలాగంటే సరే ఈ సంవత్సరం నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇయర్ జాబ్లో ఉంటారనేటువంటి గ్యారంటీ లేదు. ఒక ఐఏఎస్, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విషయంలో అలా జరుగుతుంది. కానీ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ విషయం దగ్గరికి వచ్చేసరికి లాంగ్ ప్రిపరేషన్ అవర్స్ అనేటువంటివి నడుస్తాయి. అలాగే డేస్, మంత్స్, ఇయర్స్ కూడా నడుస్తాయండి. ఇప్పుడు
మనం అనుకుంటున్నాం మహిళలందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు కదా, డిఎస్పీలు అయ్యారని. వాళ్ళు ఎప్పుడు ప్రారంభించారు? వాళ్ళు 2022లో ప్రారంభించారండి. 2022లో వాళ్ళు అంటే ఆ నోటిఫికేషన్ రాకముందు 21 నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే 5-6 సంవత్సరాల క్రితం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సిలబస్ వచ్చిన వెంటనే అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే 2025లో వాళ్ళకి ఉద్యోగాల్లో జాయిన్ అవబోతున్నారండి. 3 years కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే నిరంతరం వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు గైడ్ ప్రోగ్రామ్ ఉందండి. గైడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు మీరు నేను మోటివేట్ చేస్తున్నాం, మన టీవీ మోటివేట్ చేస్తుందండి, ఈ ప్రోగ్రామ్ మోటివేట్ చేస్తుంది. ఇది ఎక్స్టర్నల్ మోటివేషన్. కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నల్ మోటివేషన్. ఇంటర్నల్ మోటివేషన్ అనేటువంటిది చాలా హై రిజల్ట్ ఇస్తుందండి. ఎక్స్టర్నల్ ఒక గుడ్డు ఉన్నది, గుడ్డుని మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టండి, చితికి ఆమ్లెట్ అవుతుంది. అదే కనుక ఈ గుడ్డులోంచి వచ్చేటువంటి ఇంటర్నల్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషరు ఒక జీవితానికి ప్రాణం పోస్తుందండి, ఒక జీవికి ప్రాణం పోస్తుంది. చూసారా, ఇంటర్నల్ మోటివేషన్కి ఎక్స్టర్నల్ మోటివేషన్కి. సో ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేటువంటిది మనం మళ్ళీ ఆయిల్ అయిపోయినప్పుడల్లా, ఫ్యూయల్ అయిపోయినప్పుడల్లా మనం ఫ్యూయల్ ఇస్తూ ఉండాలి. కానీ ఇంటర్నల్ మోటివేషన్ కనుక తోడైందంటే మన యొక్క ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్కి ఇంటర్నల్ మోటివేషన్ కనుక తోడైందంటే వాళ్ళు కన్సిస్టెన్సీ అనేటువంటిది చూపించగలుగుతారు. ఆ కన్సిస్టెన్సీ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరగలుగుతారండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా బాగుంది. ఈనాటి కార్యక్రమంలో యాక్చువల్లీ మహిళలు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ ఒకసారి పెళ్ళయ్యాక లేకపోతే పిల్లలు కన్నాక ఏం చేయాలి, మోటివేషన్ రాదు, రెండోది అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా చక్కటి విషయాలు ఈనాటి కార్యక్రమం ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.